ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చాలా తేలికైన అద్భుతమైన స్వాత్వికమైన ఉపాయాన్ని తెలుసుకుందాం. చాలామంది మిత్రులు పదార్థాలు దొరకడం లేదు, పదార్థాలు కొనలేము, పదార్థాలు ఇవ్వలేము, చేయలేము అనేవారు కూడా ఈ ఉపాయాన్ని ప్రయత్నించవచ్చు. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా ప్రయత్నించవచ్చు. ఇంకా చదువుకునే పిల్లలు కూడా ఈ ఉపాయాన్ని ప్రయత్నించవచ్చు. మీ ప్రతి కోరిక, మీ మనసులో ఉండే ప్రతి కోరిక నెరవేర్చుకోవాలి అనుకునేవారు ఈ ఉపాయం చేయవచ్చు. ఈ ఉపాయాన్ని ఎక్కడ చేయాలి, ఏ విధంగా చేయాలి తెలియచేస్తాను. ఈ ఉపాయానికి కావాల్సింది శనగలు, బెల్లం. మనం పచ్చి శనగలు దొరుకుతాయి కదా, చూపిస్తాను. నేను బెల్లం మామూలుగా వీడియోలు చేస్తున్నప్పుడు ఇబ్బంది ఉండేది కాదు, ఇలా చేస్తే ఇబ్బంది. శనగలు, పచ్చి శనగలు తీసుకొని నానబెట్టి ఉడకబెట్టి మనకి ప్రసాదంగా పెడుతూ ఉంటారు. ఈ రెండు కావాలి. అలాగే ఇది ఎప్పుడు చేయాలి అంటే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి టెంపుల్లో చేయాలి. ఖచ్చితంగా ఒక 5 మంగళవారాలు చేయాలి. చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ కొంతమంది రెగ్యులర్గా ఎందుకంటే దేవాలయాల్లో ప్రసాదాలు పంచిపెడుతూ ఉంటారు, ఇలా ఎందుకు చేస్తుంటారు అని అడుగుతుంటారు. ఒక్కసారి వాళ్ళని బ్యాక్గ్రౌండ్ చూడండి. వారికి ఎటువంటి సమస్య రాదు. వారి వ్యాపారం చేస్తే వ్యాపారం కలిసి వస్తుంది, ఆర్థికమైన విషయాల్లో చాలా బాగుంటారు, కష్టకాలంలో కూడా వాళ్ళు అందరికీ డబ్బులు ఇవ్వగలుగుతారు, వడ్డీ వ్యాపారాలు చేస్తారు. ఎన్ని సమస్యలు ఉన్నా అన్ని సమస్యలు వాళ్ళకి పెద్ద ఇబ్బంది కలిగించవు. అనారోగ్య సమస్యలు ఉన్నా సరే తీరిపోతుంటాయి ఈ చిన్న చిన్న ఉపాయాలు చేయడం వల్లే. మనం ఏమనుకుంటామంటే ఏమీ జరుగుతాయా, వస్తాయా అనుకుంటుంటాం. ఒకటి గుర్తుంచుకోండి మిత్రులారా, చిన్న చిన్న ఉపాయాలు మన జీవితాన్ని ఒక మలుపు తిప్పుతాయి. మనం సింగిల్ లైన్లో వెళ్తుంటే పక్కనే డబల్ లైన్ ఉందనుకోండి, ఆ డబల్ లైన్లోకి మారుస్తాయి. ఈ ఉపాయాలు కూడా అంతే. ఈ ఉపాయాన్ని 5 మంగళవారాలు చేయాలి. మీరు ఈ ఉపాయాన్ని ఆడవారిని మగవారిని చేయవచ్చు. నెలసరి ఉంటే చేయకూడదు, మైలు ఉంటే చేయవద్దు, ఎవరైనా మరణించి ఉంటే చేయవద్దు. 5 మంగళవారాలు కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేయండి. నెలసరి వస్తే లేడీస్ మాత్రం ఆగండి, ఇబ్బంది లేదు. మైలు వచ్చిందంటే ఆగండి, కంటిన్యూ చేయండి. లేదా మీరు కంటిన్యూ కూడా చేసుకుంటూ వెళ్ళవచ్చు. ఇది ఆంజనేయ స్వామి గుడిలో మీరు స్వామివారికి నైవేద్యానికి బెల్లము, శనగలు చక్కగా తయారు చేసి పూజారి గారిని అడగని చెప్తారు, చేసి ఇవ్వండి. ఇలా 5 మంగళవారం మినిమం చేయండి. మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికైనా సరే నెరవేరడానికి మార్గాలు తెలుస్తాయి. చిత్రంగా అనిపిస్తుంది కదా, నిజం. మీరు కావాలంటే ఆంజనేయ స్వామిని పూజించే భక్తులు ఉంటారు, వాళ్ళని అడగండి. స్వామివారికి బెల్లం నైవేద్యం, అలాగే శనగల నైవేద్యం, పచ్చి శనగలు ఉడకబెట్టి మనం విష్ణాలయాల్లో అన్ని దేవాలయాలు పెడుతూ ఉంటారు శనగలతో. ఎందుకంటే ఇలా చేయటం వల్ల మీ గురుబలం పెరుగుతుంది. చాలామందికి అనుమానాలు ఉంటాయి. సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఆ పదార్థానికి ఉన్న శక్తి, మీ గురుబలం పెరుగుతుంది. గురుబలం పెరగడం వల్ల మీ జాతకంలో ఉన్న ఏదైనా సమస్యలు తగ్గి స్వామివారి దయ వల్ల, ఆంజనేయ స్వామి దయ వల్ల ఖచ్చితంగా గ్రహాల యొక్క స్థితి బాగోకపోయినా మీకు స్వామివారిని పట్టుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి, కుటుంబం మొత్తం బాగుపడుతుంది. నియమ నిబంధనలు స్వామివారి దగ్గర కూడా గుర్తుంచుకోండి. నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించండి. ఏ మాత్రం తేడా చేసినా చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ స్వాత్వికమైన ఉపాయాల్లో నియమ నిబంధనల్ని ఖచ్చితంగా పాటించండి. అలాగే ఆడవారైనా మగవారైనా చేయండి. ఖచ్చితంగా ఆ స్వామి మనకి అన్ని ఫలితాలను ఇస్తాడు, అన్ని కోరికలు తీర్చుతాడు. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు కామెంట్స్లో, అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. మీరు చేయగలిగే ఉపాయాన్ని మాత్రం ప్రయత్నించండి. చాలామంది అడుగుతుంటారు, మీరు చెప్పండి మేము చేస్తాం, మీరు చెప్పండి మేము చేస్తాం. మిత్రులారా, మీ మనసు అంగీకరించినది ఎవరో ఒకళ్ళు బలవంతంగా చెప్తే చేయటం అనేది మీకు మంచిది కాదు. మీ మనసుకు చేయాలనిపించినప్పుడు సంకల్పం కలిగిందా చేయండి, ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. కొంతమందికి చేసాము రాలేదు, 1 సారి 2 సార్లు 3 సార్లు 10 సార్లు చేయండి, ఇంకా అప్పటికీ రావడం లేదు, మీకు మీ మనసులో ద్వేషం ఎక్కువగా ఉందని అర్థం. కొంచెం ఇబ్బందిగానే ఉండొచ్చు, ఇది నిజం. అలాగే ఒకవేళ కొన్ని ఉపాయాలని
చేస్తున్నప్పుడు ఎదుటివారిని ఇబ్బంది పెట్టాలని మాత్రం చేయమాకండి, మీరు ఇబ్బంది పడతారు. ప్రకృతి మనకు సహాయం చేస్తున్నప్పుడు, పరాదేవత సహాయం చేస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఆ సహాయానికి కృతజ్ఞతాభావంగా మనం ఉండాలి. ఇది గుర్తుంచుకోండి. అలాగే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ప్రసాదంగా పెడుతూ ఉండండి. మీకు ఇది స్వామివారి గుళ్ళో చేయండి, అవకాశం ఉంటే చేయండి. ఇప్పుడు లాక్డౌన్లో కూడా ఎత్తేస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం ప్రయత్నించేయండి. పెద్ద ఖర్చు కూడా కాదు. మీకు ఇన్నే శనగలు ఇవ్వగలిగితే అన్ని శనగలే పెట్టండి, తప్పులేదు. కేజీలు పెట్టమని చెప్పడం లేదు. మీ ఓపికని బట్టి చేయండి. నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్మండి, మీ మనసు మీద మీరు నమ్మండి. ఖచ్చితంగా మీరు ధర్మంలో ఉన్నారు, అందరూ కూడా సనాతన ధర్మంలో ఉన్నారు. మిమ్మల్ని అందరినీ కూడా ధర్మాన్ని వదలకుండా మీరు ఉంటే ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. చాలామంది అంటుంటారు, గురువుగారు ఎన్ని చేసినా కలిసి వస్తుంది. నేను చెప్తున్నా మిత్రులారా, గ్రహస్థితి బాగోకపోయినా, జాతకం బాగోకపోయినా స్వామివారిని పట్టుకున్నప్పుడు ఎలాంటి స్థితి నుంచి అయినా బయటపడతారు. ప్రకృతి మనకి దేవతా శక్తులు ఇచ్చారు. జాతక పరిశీలనలు చాలామంది చెప్తూ ఉంటాం కదా, అక్కడ ఒక కింద కోలంలో ఉంటుంది. మీకు దైవబలం బాగుంటే, మీకు దైవబలం బాగున్నప్పుడు ఇవి ఈ గ్రహ ప్రభావం మీ మీద ఉండదు అని చాలా క్లియర్గా మనకి కింద రాసి ఉంటుంది. అంటే అర్థమేంటి? దైవాన్ని ఆరాధించమనే కదా. మేము ఏమీ చేయలేమనుకుంటే మీ కులదైవాన్ని ఆరాధించండి. మేము ఏమీ చేయలేమనుకుంటే నిత్యం మీ ఇష్టదైవాన్ని మనసులో స్మరించండి. ఎందుకు పనులు కావో చూడండి. ఏమీ చేయకుండా మాత్రం ఏమీ కావు. ఎన్ని అబద్ధాలు అనుకునేవారు పొరపాటు చూడమాకండి, సోది అనుకునేవారు పొరపాటు చూడమాకండి. ఇంకొక మాట కూడా చెప్తున్నాను మీకు నేను, ఎవరైనా సరే కామెంట్ చేసేవాళ్ళు లేడీస్ కామెంట్స్ కింద ఫోన్ నెంబర్లు పెట్టడం, అబ్యూసింగ్గా మాట్లాడటం, అబ్యూసింగ్ కామెంట్ పెట్టడం, అంటే ఫేక్ ఐడీస్తో పెట్టడం, ఐడి లేకుండా 2-3 అక్షరాలతో పెట్టడం, అలాంటివి పెడితే తీసేస్తాను. అలాగే అబ్యూసింగ్గా కామెంట్ పెడితే అంతే విధిగా సమాధానం కూడా వస్తుంది. ఎందుకంటే నేను చాలా స్ట్రేట్గా ఉంటాను. నచ్చితే చూడండి, నచ్చకపోతే మానేని కూడా చెప్తుంటాను. ఎందుకంటే కొంతమంది కావాలని చేస్తూ ఉంటారు. నాకు అలాంటివి పట్టించుకోను. కారణం ఏంటంటే నేను ఆ పరాదేవత సంకల్పంతో ఈ పని చేస్తున్నాను. నా ఇచ్చుకు నేను చేయడం లేదు, అది నాకు తెలుసు. కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి వీడియోలని చూసేవారు చేయగలిగితేనే ప్రయత్నించేయండి, ఉద్దేశం అది. రెండోది, మేము చేస్తున్నాం మాకు ఫలితం రావడం లేదండి. మీ ప్రయత్న లోపంలో ఉన్నప్పుడు ఫలితం రాదు. చాలామందికి ఫలితాలు వస్తుంటాయి, ఎంతోమంది ఆనందపడుతూ ఉంటారు. ఇది మన కర్మలు, పూర్వకర్మల యొక్క స్థితిని మార్చుతుంది. ఇది గుర్తుంచుకోండి. ఇలాంటివి చిన్న చిన్న ఉపాయాలు చేస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా మనం మన మీద మనకు నమ్మకాన్ని కలిగి ఉండాలి. అలా నమ్మకం కలిగి లేకపోతే ఎటువంటి ఫలితం రాదు. రెండోది బాగా గుర్తుంచుకోండి, మీ ఇంటిలో ఎప్పుడైనా సరే దేవతా విగ్రహాలు పగిలిపోయి కానీ, పటాలు చిరిగిపోయి కానీ, ఇలాంటి విగ్రహాలు ఏమన్నా పటాలు ఉన్నా తీసుకు వెళ్ళి నదిలో కలిపివేయండి. ఎందుకంటే ఎనర్జీ మీరు ఏదైతే ఆరాధిస్తున్నారో ఆ ఎనర్జీ మీకు సరిగా సహకరించదు, అప్పుడు కూడా ఫలితాలు రావు. ఇది గుర్తుంచుకోండి, ట్రై చేయండి, ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.